హలో ఇంజనీర్స్, మెయిన్గా సిఎస్సి పీపుల్కి బికాస్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఐఎమ్ ఏ సిఎస్సి స్టూడెంట్ అండ్ మిడ్స్ ఎంతో దూరంలో లేవండి, లైక్ మిడ్ 2. సో యూ హ్యావ్ టు హరీ అప్ ఫర్ యువర్ మిడ్ 2. ఓకే, ఈరోజు నేను వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేశా, లైక్ మెయిన్ మోటివ్ ఆఫ్ మై వీడియో ఏంటి అంటే, లైక్ ఐ విల్ షో యూ ఇట్ మొత్తం. లైక్ వాట్ ఐ రీడ్, I always write it in one paper, like what the main, at least oka page lo at least oka 4-5 topics aina cover ayala chuskunta. So dani valla you can just take a pic of it and then you can read it. Mottam video meeku anta chudadam ishtam lekapote, otherwise you can just see my video explanation and you can just take the screenshot of the page so that you can refer, like business features and features of partners. So all the features of different sectors gurinchi okka page lo undi, so that you can compare with it and then you can study very well. So that's the reason I'm taking the videos. Okay, thank you very much, please support me. Final year lo manchi grade tho pass aithe a kicke veru, right? Yes. టుడే మనం నేర్చుకునే టాపిక్ బిజినెస్. సో బిజినెస్ అనేది ఏంటి అంటే, అదొక కంపెనీ అనొచ్చు, కన్సర్న్ అనొచ్చు, ఆర్ ఎన్ ఎంటర్ప్రైజ్ అనొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ప్రోడక్ట్ని అది బై చేసి సెల్ చేస్తుంది కస్టమర్స్కి, అండ్ ఇది ఒక పర్సన్ అనేవాడు నడుపుతాడు, ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కలిపి ఈ బిజినెస్ని రన్ చేస్తారు. అండ్ ఈస్ మేనేజ్డ్ అండర్ సమ్ ఆపరేటింగ్ పాలసీస్. సో వీళ్ళందరూ ఒక పాలసీస్ అనుకొని దాని మీద బిజినెస్ని రన్ చేస్తారు. సో బిజినెస్ అంటే ఏంటి, అదొక కంపెనీ ఆర్ ఎంటర్ప్రైజ్, అదొక ప్రొడక్ట్స్ని బై చేస్తుంది అండ్ దెన్ సెల్ చేస్తుంది కస్టమర్స్కి. అది ఒక పర్సన్ మీద కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మీద రన్ అవుతుంది, అండ్ దే విత్ సమ్ పాలసీస్, ఒక పాలసీస్ అనుకుని వాటి మీద రన్ చేస్తారు బిజినెస్ని. ఓకే ఫైన్. నా ఫీచర్స్ ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తున్నా. లైక్ బిజినెస్ అనేది మీరే ఒకరు పెడుతున్నారంటే మీరు ఏమేం చేస్తారో అది ఆలోచించండి. లైక్ ఫీచర్స్ అనేసరికి నువ్వు ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ చేయాలి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు దాని ఒక ప్రొడక్షన్ ఉండాలి. అండ్ ప్రాఫిట్ మోటివ్, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావంటే యూ షుడ్ బి ప్రాఫిట్, రైట్? అండ్ దెన్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ అని సరిగ్గా చేస్తున్నావా లేదా. అండ్ దెన్ రిస్క్స్ ఉంటాయి, అండ్ అన్సర్టనిటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటుంది. అండ్ దెన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండాలి ప్రతిసారి నీకు విత్ ఇన్ ద కస్టమర్ అండ్ యువర్ సెల్ఫ్. అండ్ దెన్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్, లైక్ సాటిస్ఫాక్షన్ అనేది ఎట్ లాస్ట్ ఉండాలి కస్టమర్కి అండ్ యూ ఆల్సో. సో దోస్ ఆర్ ద ఫీచర్స్. ఓకే, నా కమింగ్ టు ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అనేసరికి 2 or more persons, రైట్? వాళ్ళ మధ్యన అసోసియేషన్ కరెక్ట్గా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి ఎన్ కాంట్రాక్టెడ్ రిలేషన్, అండ్ ప్రాఫిట్స్ అనేది షేర్ చేసుకోవాలి, ఇంప్లాయిడ్ అథారిటీ అండ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. లయబిలిటీ అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ లీగలీ రెస్పాన్సిబుల్, లైక్ ఒక దానికి రెస్పాన్సిబుల్, లైక్ ఆ పార్ట్నర్స్ ఇద్దరూ కూడా బిజినెస్కి సర్టెన్ రెస్పాన్సిబిలిటీతో ఫేస్ చేయాలి. ఓకే, నా ఫీచర్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఫీచర్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే, ఇక్కడ పబ్లిక్ అనేసరికి మీకు అప్పటికే అర్థమైపోవాలి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ అండర్టేకింగ్. సో ఇక్కడ ఫినాన్స్ అనేది గవర్నమెంట్ పార్ట్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ గవర్నమెంట్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్ ఉంటుంది, పబ్లిక్ సర్వీసెస్ ఉంటాయి, మోనోపోలీ ఎంటర్ప్రైజెస్ అండ్ అటానమస్ బాడీ, లైక్ ఇట్ కెన్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. అక్కడ స్టాక్ జాయింట్ అని రాశాను, బట్ ఇట్ ఈస్ జాయింట్ స్టాక్ కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఉంటుంది, ఇండిపెండెంట్ లీగల్ ఎంటిటీ, అండ్ లిమిటెడ్గా ఉంటుంది లయబిలిటీ అనేది. కానీ ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ ఉండదు పార్ట్నర్షిప్లో, ఇట్ షుడ్ బి అన్లిమిటెడ్. బట్ కమింగ్ టు హియర్ జాయింట్ స్టాక్ కంపెనీ, ఇక్కడ లిమిటెడ్ ఉంటుంది, అండ్ కామన్ సీల్ ఉంటుంది అందరికీ కలిపి ఆ పార్ట్నర్స్కి, అండ్ ట్రాన్స్ఫరబుల్ ఆఫ్ షేర్స్ ఉంటాయి, పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది దీనికి, లైక్ అది ఒక్కసారి క్రియేట్ అయితే దానికి పోవడం అనేది ఉండదు. అండ్ సెపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్, దే కెన్ సెపరేట్ దేర్ ఓనర్షిప్ ఇఫ్ దే వాంట్. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టైప్ ఆఫ్ అండర్టేకింగ్. సో డిపార్ట్మెంటల్ టైప్ ఆఫ్ అండర్టేకింగ్ ఫీచర్స్ ఏంటంటే, అది ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది యాజ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఓనర్షిప్ అనేది మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఎంప్లాయీస్
కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేస్తారు. గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫైనాన్స్ త్రూ ఇట్స్ జనరల్ బడ్జెట్. దానికి వచ్చిన జనరల్ బడ్జెట్ ద్వారా ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వచ్చిన ఇన్కమ్ అంతా గవర్నమెంట్ ట్రెషరీలో డిపాజిట్ అవుతుంది. అండ్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఎకానమీ. సో వాళ్ళకంటూ ఒక ఓన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు ఎకనామీలో, బట్ మొత్తం అంతా గవర్నమెంట్ అనేది నడుపుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డిపార్ట్మెంటల్ టైప్ ఆఫ్ అండర్టేకింగ్. సో టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ బిజినెస్ అండ్ ఇట్స్ ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్, features of stock joint company, features of public sector undertaking, and features of departmental type of undertaking. Hope you all like it. Thank you.